76th రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేసింది. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే ముందు రోజున అంటే జనవరి 25వ తారీఖున సాయంత్రం పూట ఈ అవార్డ్స్ లిస్ట్ బయటకు వస్తుందన్నమాట. ఈ సంవత్సరం 139 పద్మ అవార్డ్స్ ప్రకటించింది. అన్ని రకాల అవార్డ్స్ కలిపి 139 అనమాట. దానిలో పద్మ విభూషణ్ 7, పద్మభూషణ్ 19, పద్మశ్రీ 113, అంటే మొత్తం కలిపి 139 అనమాట. దీనిలో మహిళలకు 23 ఉన్నాయి. ఫారినర్స్, ఎన్ఆర్ఐస్, పిఐఓస్, ఓసిఐస్ అంటే విదేశీయులు కానీ మన ఎన్ఆర్ఐస్ కానీ లేదా పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కానీ వీళ్ళందరూ కలిపి 10 ఉన్నాయి. తర్వాత పోస్టుమస్ అవార్డీస్ చనిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు 13 మంది ఉన్నారనమాట. జనరల్గా పద్మ అవార్డ్స్ అనేవి ఆర్ట్, సోషల్ వర్క్, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సివిల్ సర్వీసెస్ వీటిలో ఇస్తారనమాట. ఇక పద్మ విభూషణ్ విషయానికి వస్తే ఎక్సెప్షనల్ అండ్ డిస్టింగ్విష్ సర్వీస్ చేసిన వాళ్ళకి ఇస్తారు. పద్మభూషణ్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఆఫ్ హై ఆర్డర్ అనమాట. పద్మశ్రీ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఇన్ ఎనీ ఫీల్డ్. ఇలా కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి చూసుకుంటే కనుక ఈసారి దువ్వూరి నాగేశ్వర రెడ్డి గారికి మెడిసిన్లో వచ్చింది తెలంగాణ పద్మ విభూషణ్ అనమాట. నందమూరి బాలకృష్ణ గారికి ఆర్ట్ అంటే మనకు తెలుసు, ఆయన చాలా ఫేమస్ సినిమా హీరో, ఆయనకి ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మభూషణ్ వచ్చింది. కేఎల్ కృష్ణ గారు లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ పద్మశ్రీ వచ్చింది. మందకృష్ణ మాదిక్ గారు పబ్లిక్ అఫైర్స్ తెలంగాణ పద్మశ్రీ వచ్చింది. ఉడుగుల నాగఫణి శర్మ గారికి ఆర్ట్ ఆంధ్రప్రదేశ్ పద్మశ్రీ వచ్చింది. మిరియాల అప్పారావు గారికి పోస్టుమస్ గా ఆర్ట్ కేటగిరీలో ఆయన ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు, ఆయనకి పద్మశ్రీ వచ్చింది అనమాట. తర్వాత ఒడిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీ ఆంధ్రప్రదేశ్ తరపున పద్మశ్రీ వచ్చిందనమాట. ఇక మన తెలుగు వాళ్ళ విషయానికి వస్తే కనుక డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు, ఆయనకు ఆల్రెడీ 2002లో పద్మశ్రీ వచ్చింది, 2016లో పద్మభూషణ్ వచ్చింది, ఇప్పుడు పద్మ విభూషణ్ వచ్చిందనమాట. నాగేశ్వర రెడ్డి గారు చాలా ఫేమస్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఆయన చైర్మన్ అండ్ ఫౌండర్ ఆఫ్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఏఐజీ అట్ హైదరాబాద్ అనమాట. ఇది ప్రపంచంలోనే చాలా పెద్ద గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అని చెప్పొచ్చు. దాన్ని స్థాపించి ఆయన చేసిన సేవలకు గాను ఆయనకి ప్రైజ్ వచ్చింది, ఇప్పుడు పద్మ విభూషణ్ వచ్చింది అనమాట. 2009లో నాగేశ్వర రెడ్డి గారికి చాలా పెద్ద అవార్డు వచ్చిందనమాట, మాస్టర్ ఎండోస్కోపిస్ట్ అవార్డు. ఈ అవార్డుని ఆయనకి ఏఎస్జిఈ వాళ్ళు ఇచ్చారు, అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎండోస్కోపీ వాళ్ళు ఇచ్చారనమాట. ఇది చాలా పెద్ద అవార్డు అని చెప్పొచ్చు, ఎందుకంటే సాధారణంగా ఎండోస్కోపీలో ఇది నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఎండోస్కోపీ ఇన్ ద వరల్డ్ అంటారు. ఇకపోతే మన తెలుగు వారందరికీ కూడా సుపరిచితులు, గొప్ప నటులు నందమూరి బాలకృష్ణ గారు. మనందరం ఆయన్ని బాలయ్య బాబు అని పిలుస్తూ ఉంటాం. ఆయన ఎమ్మెల్యే కూడా హిందూపురం నుంచి. బాలకృష్ణ గారికి ఇప్పటికే 3 నంది అవార్డ్స్, 3 సైమా అవార్డ్స్, ఐఫా అవార్డు ఇవన్నీ వచ్చాయన్నమాట. ఆయన బసవ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా నడిపిస్తున్నారనమాట. ఇవన్నీ కూడా ఆయన చేస్తూ 100కు పైగా సినిమాల్లో ఆయన రాణించారు. సినిమా రంగానికి ఆయన చేసిన కంట్రిబ్యూషన్ కాను ఆర్ట్ కేటగిరీలో ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. నందమూరి బాలకృష్ణ గారికి ఈ అవార్డు రావడం పట్ల చాలా మంది, ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇది ఒక గుర్తింపు అని కూడా అందరూ భావిస్తున్నారు. ఈ రోజున పద్మశ్రీ అవార్డు అయిన వ్యక్తుల్లో మరొక గొప్ప వ్యక్తి మందకృష్ణ మాదిక్ గారు. ఆయన ఫేమస్ రైట్స్ యాక్టివిస్ట్ అనమాట. ముఖ్యంగా మార్జినలైజ్ రైట్స్, మాదిగా కమ్యూనిటీ రైట్స్ గురించి ఆయన చేసిన పోరాటం అనేది కంప్లీట్గా చాలా పెద్ద పోరాటం. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఆయన అదే పోరాటంలో ఉన్నారు. యాంటీ క్యాస్ట్ యాక్టివిజం అనేది ఆయన 1980 దశకంలో మొదలెట్టారనమాట. మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి అని చెప్పి 1994లో స్టార్ట్ చేశారు. ముఖ్యంగా మందకృష్ణ మాదిక్ గారు కుల వివక్ష, దివ్యాంగుల హక్కులు, బాలబాలికల యొక్క ఆరోగ్యం ఇలాంటి అనేక అంశాల మీద ఆయన పోరాటం చేస్తున్నారు. పద్మ విభూషణ్ కేటగిరీలో 7గురికి అవార్డ్స్ వచ్చాయి. దానిలో చాలా ఫేమస్ వ్యక్తి ఒసాము సుజుకి అని చెప్పొచ్చు. ఆటోమొబైల్ సెక్టర్ నుంచి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచి ఆయనకి అవార్డు వచ్చింది. రీసెంట్గా ఆయన చనిపోయారు అనమాట. 1980 దశకంలో మారుతి సుజుకి కొలాబరేషన్ ఐడియా తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఆయన. ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగా పెరగడానికి కూడా వెనకాలన్న శక్తి ఒసాము సుజుకి. ఎందుకంటే అప్పట్లో భారతదేశంలో కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఈ మారుతి సుజుకి కొలాబరేషన్తోనే స్టార్ట్ అయింది. దానికి మూల కారణం ఒసాము సుజుకి. రీసెంట్గా ఆయన మరణించారు. ఆయనకి పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారు. ఇకపోతే పద్మభూషణ్ అవార్డ్స్ 19 మందికి వచ్చాయి. దానిలో ఫేమస్ వ్యక్తులు వివేక్ దబ్రాయ్ పోస్టుమస్ గా ఇచ్చారు. ఆయన రీసెంట్గా చనిపోయారనమాట. చాలా ఫేమస్ ఎకానమిస్ట్, ప్రైమ్ మినిస్టర్స్ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్కి ఇలాంటి వాటికి భారతదేశానికి చాలా సపోర్ట్ చేశారు ఆయన. తర్వాత అనంత్ నాగ్, ఆయన కన్నడ యాక్టర్ అనమాట. 300 పైగా సినిమాలు చేశారు. టిఆర్ శ్రీజేష్, ఆయన హాకీ ప్లేయర్, ఆయనకి కూడా పద్మభూషణ్ వచ్చింది. అజిత్ కుమార్ చాలా ఫేమస్ తమిళ యాక్టర్ మనకు తెలుసు. సుశీల్ కుమార్ మోడీ పోస్టుమస్ గా ఆయనకు వచ్చింది, ఆయన బీహార్ పొలిటీషియన్.
శేఖర్ కపూర్ ఆయన ఫిల్మ్ డైరెక్టర్, ఆయన కూడా వచ్చిందనమాట. పద్మశ్రీలు ఈసారి 113 మందికి వచ్చాయి. దానిలో చాలా ఫేమస్ ఆర్ అశ్విన్ క్రికెటర్ అన్నమాట. అర్జిత్ సింగ్ బాలీవుడ్ సింగర్, వీళ్ళందరూ కూడా పద్మశ్రీలు వచ్చాయి. 113 మందికి పద్మశ్రీలు అనౌన్స్ చేశారు. ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డు పొందిన వాళ్ళలో కొన్ని పేర్లు చూద్దాం. లిబియా లోబో సర్దేశాయ్, ఈవిడ గోవా లిబరేషన్ టైంలో అండర్ గ్రౌండ్ రేడియో నడిపించారు. పోర్చుగీస్ కి వ్యతిరేకంగా చాలా కీలక పాత్ర పోషించారనమాట గోవా లిబరేషన్ మూవ్మెంట్ లో. లిబియా లోబో సర్దేశాయ్. తర్వాత గోకుల్ చంద్రదే, ఈయన ఒక డాక్ ప్లేయర్ అన్నమాట, వెస్ట్ బెంగాల్ నుంచి కూడా. సాధారణంగా డాక్ అనేది పురుషులే ప్లే చేస్తారు, కానీ ఈయన మహిళలకు కూడా డాక్ ఎలా చేయాలి, ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట, దాన్ని ఎలా ప్లే చేయాలని చెప్పి దాదాపు 150 మహిళలకి ఈయన ట్రైనింగ్ ఇచ్చారంట. పద్మశ్రీ వచ్చిన వాళ్ళు మరో విశిష్టమైన వ్యక్తి, 82 సంవత్సరాల స్త్రీ అన్నమాట. ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఈయన చాలా ట్రై చేశారు, చాలా కృషి చేశారు. ఈవిడ ఒక ఆర్ట్, ఒక డైయింగ్ క్రాఫ్ట్ అన్నమాట, మహేశ్వరి క్రాఫ్ట్ అని చెప్పి, ఇది ఒక హ్యాండ్లూమ్ స్కూల్ మధ్యప్రదేశ్లో మహేశ్వర్లో. దీన్ని రివైవ్ చేసి ఈ ట్రైనింగ్, దీని వీవింగ్ టెక్నిక్స్ అని చాలా మంది మహిళలకు నేర్పించారనమాట. అందుకు గాను శాలీ హోల్కర్ కి పద్మశ్రీ వచ్చింది. ఈ సంవత్సరం పద్మశ్రీ వచ్చిన వాళ్ళు మరో విశిష్టమైన వ్యక్తి హర్వీందర్ సింగ్ అన్నమాట. ఇతను కైతాల్ హర్యానా నుంచి వచ్చారు. ఈయన ఒక పారాలింపిక్, అంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ పారాలింపిక్స్ లో ఈయన గెలిచారనమాట. ఈయన్ని కైతాల్ కా ఏకలవ్య అంటారు. ఈయన పారా ఆర్చర్. 2024 పారా ఒలింపిక్స్ లో ఈయనకి గోల్డ్ మెడల్ వచ్చిందనమాట. పారా ఒలింపిక్స్ అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళు కండక్ట్ చేసే ఒలింపిక్స్. ఇది మామూలు ఒలింపిక్స్ అయిపోగానే వెంటనే అదే ప్లేస్ లో కండక్ట్ చేస్తారు. మొత్తంగా ఈ సంవత్సరం 139 పద్మ అవార్డ్స్ ఇచ్చారు. నెక్స్ట్ పద్మ అవార్డ్స్ కోసం వచ్చే సంవత్సరం దాకా వెయిట్ చేద్దాం. 2026లో అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి 25వ తారీఖున మళ్ళా ఎవరెవరికి వచ్చినాయో ఒకసారి చూద్దాం. ఆ విశిష్టమైన వ్యక్తుల్ని మళ్ళా తలుచుకుందాం.